హాయ్ ప్రసన్న, అందరూ బాగున్నారా? చూడండి, మనము ఈరోజు బెండు చెట్లు అంటే చిన్న చెట్టు రెండు ఆకులకు వేసిన తర్వాత మనము ఏం చేయాలంటే దానికి మూడు అనేది వస్తుంది. మూడు రకాల మందు వేసి మనము ఇప్పుడు చిన్న చెట్టు వయసులో దాన్ని మనము ఇప్పుడు కొట్టేసినామంటే దోమ, పచ్చదోమ, తెల్లదోమ అనేది పులుగు ఉంటుంది. ఆ వైరస్ గురించి ఉంటుంది. నల్లజీమ అనేది మొత్తము చచ్చిపోతుంది. ఈ స్టేజీలో మనం కొట్టేసినామంటే మందు కొట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే మళ్ళా వచ్చి దానికి నీట్గా సెల్ఫెంట్ వేసేసి ఆ స్టేజీకి వచ్చినాక మనం మళ్ళీ నీట్గా సాలేసేసి మళ్ళీ మందు కొట్టేసినామంటే వారానికి 10 రోజులకు ఒకసారి మందు కొడతా ఉంటే చాలు. బెండు చెట్లకి ఏమంత ఖర్చు ఏమి వచ్చేదో, కానీ డెవలప్ అయ్యేది. కానీ ఈ గింజల పేరు ఏమంటే తాయ అనేది బాగా మన రేట్ బాగుపోతుంది. మన మార్కెట్లో కూడా రేటు బాగుపోతుంది. కాయ సైజు చిన్నగా ఒక అంత పొడుగు వస్తుంది. అది చారకి అంత టేస్ట్గా రుచిగా ఉంటుంది. దాన్ని మనం నీట్గా చూడి ఎంత బాగా చేసామో చూడి. కరెక్ట్గా వారం అయ్యే గింజలు మలిచే అయ్యి దాంట్లో చెద్దొస్తానమ్మో, దీంట్లో విపరీతం గెరికిపడింది. అందువల్ల మనము దాన్ని నీట్గా కాపాడుకుంటే పర్వాలేదు. మిరపకాయ కూడా అంతే. మిరపకాయ 90-150 దాకా ఉంది. అది కూడా పర్వాలేదు. బెండకాయ పర్వాలేదు. బెండకాయకి ఎక్కడున్నా రేటు దొరుకుతుంది అన్నమాట. వానల కాలము మనం ఏం చేయాలంటే 3 అడుగులకు గింజేసుకోవాలి. దాన్ని ఎండాకాలం వచ్చి తూటుకోటి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వానాకాలం వచ్చి మనము 3 అడుగులకి గింజేసుకుంటే అది బాగా డెవలప్ అవుతుంది అనమాట. చూడి, మందు కొడతా ఉన్నాము. ఈరోజు మందు కొట్టేస్తూ ఉన్నాము. మందు కొట్టిన తర్వాత అన్నకు సాల్ తీసి సెల్ఫెంట్ వేసుకొని డిఏపి కాంపిటీషన్ వేసుకొని సాల్ తీసేసినామంటే చాలు. అన్నకేమీ దీని పెద్దగా ఏమి ఖర్చు వచ్చేది. డెవలప్ అనేది బాగా వస్తుంది. బాగా కాయ నీట్గా వస్తుంది. తినేకి కూడా ఇది అంత టేస్ట్గా ఉంటుంది. మనం చూడి, బెండకాయ కూడా నేను ఒక రోజుకి వచ్చి 10 బెండకాయలు తినేస్తాను. అట్లనే దాన్ని తోట కూడా ఇంటి ముందర నాటుకున్నాను. ఇక్కడ ఏమన్నా అయిపోతే కూడా నేను యామారు కూడా బెండ తోట నాటుతాను. ఒక్కసారికి నేను దినానికి ఎట్లేదన్నా 10 బెండకాయలు తింటాను. అంటే మనకు దాంట్లో కాల్షియం పెరుగుతుంది అనమాట. కాల్షియం పెరుగుతుంది, మన ఆరోగ్యం బాగుంటుంది. అది అన్నిటికీ మన రక్త కణాలు అనేది అది బాగా డెవలప్ అని చేస్తుంది అనమాట. అందుకని మనము బెండకాయని వాడితేనే మంచిది. మన హృదయానికి మన కాల్షియము, మన ఒళ్ళలో ఉండే కాల్షియము బాగా పనిచేస్తుంది అనమాట. మన రక్త కణాలు అనేది కూడా అది బాగా కంట్రోల్ చేస్తుంది. అదే నాటి కూరాకు, గురగాకు, పెరగాకు, ఎన్నెద్దిరాకు, ఈ కోడిగల్లాకు, ఇది వచ్చి కరివేపాకు కూడా మీరు ఎంత వాడితే అంత చాలా ఉపయోగం ఉంటుంది. మన రక్త కణాలకు అనేది మంచిది. దాన్ని బాగా ఫుల్గా వాడండి. బెండకాయ బాగా తిని బాగుంటేనే అది ఆరోగ్యము, మన రక్త కణాలని పనిచేస్తుంది అన్నమాట. సరే, హాయ్ ఫ్రెండ్స్ అన్న, ఓకే ఉన్నాను. ఇంకొక మిర్జాట్లో కూడా పంట చేసినాను, దాన్ని చూపిస్తాను. ఇంకొక వీడియోలో నేను దొరుకుతాను. సరే, హాయ్ ఫ్రెండ్స్ అన్న.